హలో హాయ్, ఎట్లున్నారు? ఏం జరుగుతుంది బా ఈ దేశంలో? దేశ రాజకీయాలు ఎటుపోతున్నాయి? బాధ్యత లేని నరేంద్ర మోడీని చూస్తే నవ్వు వస్తుంది బాయ్. అధికారంలో 19 రోజుల నుంచి సోనం వాంచుకు దీక్ష చేపట్టిండు జంతర్ మంతర్లో ఢిల్లీలో. ఏమైంది కాక? ఆడికి పోయి ఒకసారి పరామర్శిస్తే ఈ ధర్మేంద్ర ప్రధాన్ని ఇమ్మీడియట్లీ ఆ పదవి నుంచి తొలగించి ఇంకో వ్యక్తిని ఆ ధర్మేంద్ర ప్రధాన్ మీద ఉపా కేసు పెట్టి బొక్కలో తెస్తే అప్పుడు చక్కగా అవుతాడు. అరే పనికిమాలిన వాళ్ళ మీద, అరే మా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళందరి మీద ఉపా కేసులు పెడతాయి అరే బైకి బీజేపీ. అరే ఇంకా దేశంలోకి ఇంత లొల్లిలు, ఇంత సోషల్ మీడియా ఇంత ఇదవుతుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఏం మాట్లాడకపోయినా అని మంచి మంచి రాజకీయ నాయకులు, ఉన్నతమైన వ్యక్తులు అక్కడికి పోయి పరామర్శిస్తుండ్రు. ఈరోజు ఢిల్లీ ఎక్స్-సీఎం కేజ్రీవాల్ కూడా పోయినట్లున్నాడు. ఎందుకు ఈ విషయం పైన, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పైన ఎందుకు నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదు? దీని వెనకాల నరేంద్ర మోడీ ఒకటున్నాడా, లేక ఈ దేశ ప్రజలను మభ్యపెడుతున్నాడా, లేక ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది అమాయకమైన కులానికి బానిసలైన, మతానికి బానిసలైన, దేవునికి బానిసలైన కొంతమంది యువకులని రెచ్చగొట్టే విధంగా ఇది చేస్తున్నాడా? వాట్ హ్యాపెండ్? దిక్కుమాలిన ఈ బీజేపీ ప్రభుత్వం, దీనికి ఒక బాధ్యత, నియమ నిబద్ధతలు ఏమీ లేవు. వాళ్ళ రాజకీయ కోసం ఎంతైనా చేస్తారు, ఎంతైనా దిగజారుతారు. అరేగా ప్రశ్నరావు మీద ఉపా కేసు పెట్టడం ఏంది? పవలా సన్యాసి సిగ్గు చేటు. సో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అనుకుంటా. ఎందుకంటే భారతదేశంలో మెజారిటీ ఎక్కువ స్టేట్లలో మొత్తం బీజేపీ అధికారంలో ఉంది. కాకపోతే కొంతమంది గొర్రెలకు అర్థమైతలేదు. బీజేపీ సామాన్య ప్రజల మంచి కోరే పార్టీ కాదు, అది గుజరాతీ గుండాల దోపిడి దొంగల పార్టీ. అదేదో హిందూ దేవుళ్ళని కాపాడుతుంది, హిందూ మతాన్ని కాపాడుతుంది. అరే నువ్వు బతకనికే నీకు ఎందుకు రా భయ్ మతము, దేవుళ్ళు, కులాలు? భూషుడికే సన్యాసి. అరే మొన్న రాముని గుళ్ళ 270-80 కోట్లు చోరీ జరిగితే లేదు పత్తా లేదు. జై శ్రీరామ్ అని గుడిని హైలైట్ చేసి అధికారంలోకి వచ్చిన సన్యాసి దొంగ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమైంది, దాని వెనకాల ఎవడు ఎత్తుకపోయారు అన్ని పైసలన్నీ, అన్న నగలన్నీ ఎక్కడ పోయినాయి అంటే ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా. ఒక బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి అయితే వివరణ ఇస్తాడు ప్రెస్ మీట్లు పెట్టి. ఈ దోపిడి దొంగ ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడు, ఏం పెట్టాడు? సామాన్య ప్రజలనే రెచ్చగొడతాడు. యువకులకు మతాన్ని మైండ్లలో నింపి పడేసిండు, స్లో పాయిజన్ ఇచ్చేసిండు. ఆ మతంలో నుంచి బయటకు రారు ఈ పిచ్చి సన్యాసులు. అది తీసి పడదేం కదా మైండ్లో నుంచి ఆ మతాన్ని, ఆ పనికి మళ్ళీ కులాన్ని, ఈ చలనం లేని దేవుళ్ళ యొక్క వృత్తిని ఈ మైండ్లోకి వెళ్ళి తీసి పక్కకు పడేస్తే అప్పుడు ఈ దేశ రాజకీయాలు ఏంది, రాష్ట్ర రాజకీయాలు ఏంది, ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, వైద్యం ఏ విధంగా ఉంది, ఉపాధి ఏ విధంగా ఉంది, ఎంతమంది నిరుద్యోగులు వస్తారు బయటికి ప్రతి సంవత్సరం తెలుస్తుంది. కొంతమంది అవలపుకులు అని అడుగుతుంటారు. అరే కాక్రోచ్ జనతా పార్టీ అది పాకిస్తాన్ పార్టీ అంట. ఏం నీ తాత చెప్పిండారా నీకు? అరే దానికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయిరా? అది కాక్రోచ్ జనతా పార్టీ, అది పాకిస్తాన్ పార్టీ, దానికి బయట దేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, అందుకే ఇట్లా చేస్తారంటే. అరే ఇండియాలో ఇంటలెక్చువల్ NIA, ఏబి, ఈడీ, CBI మంచి సంస్థలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో అన్నీ మీరే ఉన్నారు. తీరే బై డాటా అంతా
ఈ దేశం అందరు ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు కదరా, సోషల్ మీడియాని మొత్తం మీ గుప్పెట్లో పెట్టుకున్నారు కదరా, న్యూస్ అంతా మీ దగ్గర మీ గుప్పెట్లో పెట్టుకున్నారు కదరా భయ్. తీసి ప్రజలకు చూపెట్టు, ఇది కాకరోజ్ జనతా పార్టీ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, దీనికి ఇంత ఫండ్స్ వస్తున్నాయి డైలీ అని ఆధారాలు చూపెట్టు. ఊకే నోటి కానీ ఊటే సోషల్ మీడియాలో బ్లేమ్ చేయడం కాదు. కొన్ని కొన్ని బీజేపీ పార్టీ గురించి సోషల్ మీడియాలో ఏమైనా పెడితే కొంతమంది వాళ్ళ అప్పుకు అందభక్తులు ఉంటారు, వాళ్ళకు ఇంకేం తెలియదు అనమాట. మతము, కులము, దేవుడు ఈ మూడే వాళ్ళ మైండ్లలో తిరుగుతుంటాయి, ఇంకేముండదు ఆ మైండ్లలో. అటువంటి వ్యక్తులందరూ మానసిక రోగులే. మనం ఏమన్నా అన్నాం అనుకో సోషల్ మీడియాలో మనల్ని హా అంటుంటారు. సిగ్గు, శీరం, మానం. నీ ఇంట్లో నీ అమ్మకో, నీ పెళ్ళానికో, నీ అక్కకో, నీ చెల్లికో రోగం వచ్చి హాస్పిటల్లో పొంటి తిరిగితే తెలుస్తుంది రే భూషుడికే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వైద్యం ఏ విధంగా ఉంది, ప్రభుత్వ వైద్యం ఏ విధంగా ఉంది, విద్య ఏ విధంగా వ్యాపారం అయింది, ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నమైంది, ఈ దేశంలో ఎందుకు ఇన్ని కుల హత్యలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత మత హత్యలు జరుగుతున్నాయి తెలుస్తుంది. ఈ పిచ్చి గుద్దలు నా సుల్లి ఇడుగుండ్రా బాయ్. ఈ 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు యువతి యువకులు మీకు ఎందుకు రా బాయ్ ఈ కులాలు, మతాలు, ఈ చలనం లేని పిచ్చి దేవుళ్ళ గురించి అది తీసి పక్కకు పడితే వాటి గురించి మనకు అస్సలు సోపతే వద్దు. ఈ గుద్దలు మా మొట్ట పెడతానని నిత్యం మీ ఇంట్లో ఏదో దేవునికి పూజలు చేస్తారు కదరా బాయ్. మీ ఇంట్లో ఏమనుకో రోగం వస్తే ఎందుకు రా ఇక గుడికాడికి పోయి మరి రోగం తక్కువ చేసుకోకుండా హాస్పిటల్లోకి పోతారు, గోళీలకు, ఇంజక్షన్లకు, ఇంకా గ్లూకోజ్లకు పిచ్చి సన్యాసులారా. ఏ దర్గానో, యేసు ప్రభునో, లేక ఏ హిందూ దేవుళ్ళనో ఏదో ఒకటి చేస్తుంటారు కదా, ఎవరో ఒకరు ఏదో మతానికి బానిస అయి ఉంటారు కదా. ఈ దేశంలో ఉన్న ఎక్కువ మెజార్టీ ప్రజలు కులానికి, మతానికి, చలనం లేని దేవునికి మెజార్టీ ప్రజలు బానిసలైనరు. కొంతమంది అంధభక్తులు అయితే వాళ్ళు బానిసలైన కాక ఇంకా పక్కలలో కూడా బానిసలు చేసుకుంటుంటారు పిచ్చిలని జడుకులు. నువ్వు మనిషివైతే నీకు నిజంగా ఆలోచించే శక్తి ఉంటే, ఏ దేశంలో కొంచెం మార్పు కావాలనుకుంటే ఫస్ట్ నీ మైండ్లోకి వెళ్ళి 3 తీసి పడదు. ఈ కులాన్ని, మతాన్ని, ఈ చలనం లేని పిచ్చి పనికి మాలిన దేవుణ్ణి. అరే పిచ్చిలని జడుకులారా, తెలంగాణలో వర్షాలు లేక రైతన్నల గోస కొంచెమన్నా మీ కళ్ళకి అవ్వబడతలేదారా రై. ఈ గుద్దాలు నాకు కట్టే పెడదనని ఏడున్నారా మీ దేవుళ్ళు? అంత వర్షాలన్నా కురిపిమంటారా తెలంగాణలో? పాలతో పూ కొడుకులంతా ఏమన్నా అంటే దేవుడు, మతము, కులము ఈ మూడే. ఆ 3 తప్ప ఇంకేం తెలియదు సన్యాసులు. ఈ డిగ్రీ చదివిన, పీజీ చదివిన, బీఈడి చేసిన ఈ కొంతమంది ఉపాధ్యాయ సన్యాసులకు కూడా ఈ కుల పిచ్చేందుకు, ఈ మత పిచ్చేందుకు, ఈ దేవుళ్ళ పిచ్చేందుకు పిల్లలకు సైన్స్ నేర్పిస్తారా, లేక ఏ మతాన్ని అంటగడతారా, కులాన్ని అంటగడతారా? అవ్వ ఏం మనుషులు రా బయట.